స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో ఈరోజు మరో ఆసక్తికర పోరు జరగబోతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇండియా, నమీబియా జట్లు తలపడుతున్నాయి. బొంబాయిలో యూఎస్ఏపై గెలిచినప్పటికీ ఆ మ్యాచ్ ఇండియా జట్టు గట్టి హెచ్చరికగా మారింది. ఎందుకంటే ఒక దశలో ఇండియా 77 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలుపు నడిపించాడు. కానీ టాప్ ఆర్డర్ విఫలం కావడం టీం మేనేజ్మెంట్ ఆలోచనలో పడేసింది. ఈ టోర్నమెంట్లో పిచ్లు కొంచెం నెమ్మదిగా ఉండడంతో మొదటి నుంచి భారీ షాట్లు ఆడటం కాస్త ప్రమాదకరంగా మారుతుందని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. టీం మేనేజ్మెంట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం పలు ప్లేయర్లో వికెట్లు కాపాడుతూ మంచి స్టార్ట్ ఇవ్వడం కీలకం. మధ్య ఓవర్లో స్ట్రైక్ రొటేషన్ పెంచి చివరి ఓవర్లో దూకుడు చూపే ప్లాన్లో ఉండాలని బ్యాట్స్మెన్స్కి టీం మేనేజ్మెంట్ గైడ్ చేస్తుంది. జ్వరం కారణంగా ముంబైలో అమెరికాతో జరిగిన మ్యాచ్లో మిస్ అయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈరోజు ఢిల్లీలో నమీబియాతో జరగబోయే సెకండ్ మ్యాచ్ ఇండియా తరఫున బరిలో దిగుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా రాకతో ఇండియా బౌలింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. వాషింగ్టన్ సుందర్ కూడా ఇంజరీ నుండి కంబ్యాక్ ఢిల్లీలో ఇండియా టీంతో జాయిన్ అయ్యాడు. ఢిల్లీలో నెట్ సెషన్లో కూడా పాల్గొన్నాడు. టీ20 వరల్డ్ కప్లో హెల్త్ ఇష్యూస్ టీమిండియాకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. జ్వరం కారణంగా ఫస్ట్ మ్యాచ్లో మిస్ అయిన జస్ప్రీత్ బుమ్రా కోలుకుని సెకండ్ మ్యాచ్లో అవైలబిలిటీ ఉన్నప్పటికీ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న అభిషేక్ శర్మ సోమవారం హాస్పిటల్లో చేరాడు. సోమవారం, మంగళవారం హాస్పిటల్లో ఉండి నిన్న బుధవారం డిశ్చార్జ్ అయినప్పటికీ అతని ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ లేదు. అతని ఫిట్నెస్పై తుది నిర్ణయం మ్యాచ్ ముందు తీసుకునే అవకాశం ఉంది. నమీబియాతో జరగబోయే సెకండ్ మ్యాచ్లో అభిషేక్ శర్మ దూరం అయితే ఇషాన్ కిషన్తో కలిపి సంజు శాంసన్ ఓపెనింగ్గా వస్తాడు. తిరిగి ఫామ్ అందుకోవడానికి సంజు శాంసన్కి ఇది చక్కటి అవకాశం అవుతుంది. పిచ్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ వికెట్ బ్యాటింగ్ సహకరించిన స్పిన్నర్లకు మధ్య ఓవర్లో సహాయం లభించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదటి బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డూ ఫ్యాక్టర్ కూడా రెండో ఇన్నింగ్స్లో ప్రభావం చూపించవచ్చు. అమెరికాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్ సెకండ్ మ్యాచ్లో మిస్ అయ్యే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ టీంలో కంబ్యాక్ అవడంతో మహమ్మద్ సిరాజ్ స్థానంలో ప్లేయింగ్ లెవెన్లో జస్ప్రీత్ బుమ్రా వచ్చే అవకాశం ఉంది. నమీబియాతో జరగబోయే మ్యాచ్లో ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే అవకాశం ఉంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్. ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే రింకు సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగిన టీమిండియాకి ఫస్ట్ మ్యాచ్లో షాక్ తగిలింది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఇండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమయ్యింది. నమీబియాతో జరగబోయే సెకండ్ మ్యాచ్లో ఇండియా టాప్ ఆర్డర్ మళ్ళీ గాడిలో పడాలని, ఫామ్లోకి రావాలని ఇండియా మేనేజ్మెంట్తో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇండియా ఈ నెల 15వ తేదీన కొలంబో వేదికగా పాకిస్తాన్తో తన మూడో మ్యాచ్ ఆడబోతుంది. ఫస్ట్ మ్యాచ్లో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి పాకిస్తాన్తో ఆడబోయే ముందు ఈ మ్యాచ్ ఇండియా టీంకి ఎంతగానో ఉపయోగపడుతుంది.